పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం. అంటే ప్రస్తుతం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తున్నట్లయితే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కుజ శనిగ్రహాల యొక్క కలయిక, కుజ శనిగ్రహాల యొక్క కూటమి కర్కాటక రాశి వారికి ఊహించని మలుపులు తిరగబోతుంది. అంటే అసలు ఈ 10 రోజులను కూడా గ్రహాల గమనం కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, భాగ్యస్థానంలో సంచరించేటటువంటి కుజ శనిగ్రహాల యొక్క సంచారం ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది, మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వివిధ స్థానాల మార్పు ద్వారా మీకు ఎటువంటి ఆర్థిక, కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం అయితే కర్కాటక రాశి వారు దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలే కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. కారణం ఏమిటంటే ఇప్పటిదాకా కర్కాటక రాశి వారికి జరిగినటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, కుటుంబ సమస్యలు మొదలైనటువంటి అనేక రకాల సమస్యలతో సతమతమైనటువంటి కర్కాటక రాశి వారికి అవన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనంద సిద్ధి కలిగేటటువంటి విధంగా ప్రస్తుతం కర్కాటక రాశి వారి యొక్క జీవితం ఉండబోతూ ఉన్నది. కారణం ఏమిటంటే మీ కర్కాటక రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే రాశికి ఉచ్చ స్థానంలో ఎగ్జాల్టేషన్లో సంచరిస్తున్నాడో ఆర్థికంగా బలం పుంజుకుంటారు, బలాన్ని పొందుతారు. అలానే కర్కాటక రాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రవితోనే కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుధ గ్రహాల కలయిక యొక్క బుధాదిత్య యోగం యొక్క ప్రభావం చేత సోదర సంబంధాలు కానీ, మిత్ర సంబంధాలు కానీ చాలా వరకు బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పాలి. అంటే సోదర సంబంధాలు, మిత్ర సంబంధాలు బాగా బలపడతాయి. ఎవరి నుంచి అయితే మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కర్కాటక రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలను అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. అంటే గృహపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. నూతన స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉండబోతుంది. కానీ కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే మీ రాశికి 9వ స్థానము భాగ్యస్థానంలో సంచరించడం ఒక రకంగా చెప్పాలంటే కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగకారకమే. అయినప్పటికీ కూడా శనితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కుజ శని గ్రహాలు రెండు కూడా శత్రుగ్రహాలు. రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారు అదృష్టంతో కూడా పోరాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శత్రుగ్రహమైనటువంటి శత్రువుతో కలిసి సంచరిస్తున్నటువంటి సమయంలో పై అధికారులతో కూడా విభేదాలు కలుగుతాయి. అంటే మాట తీరు కూడా చాలా వరకు కర్కాటక రాశి వారు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. వృషభ రాశిలో 11వ స్థానంలో లాభస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మిత్రుల యొక్క, సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మరి ప్రధానంగా తీసుకుంటే ఈ 10 రోజులు కర్కాటక రాశి వారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి సమయం అని చెప్పాలి. మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు అయినటువంటి కారణం చేత చంద్రుడి యొక్క మార్పులు మీ రాశిని, కర్కాటక రాశి వారిని చాలా వేగంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3:06 వరకు ఉండేటటువంటి సమయంలో గృహపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ప్రశాంత వాతావరణంలో కర్కాటక రాశి వారు ఆనందాన్ని పొందుతారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారి ఆరోగ్యం విషయంలో కొద్దిగా కర్కాటక రాశి వారు జాగ్రత్తలు పాటించాలి.
ముఖ్యంగా చెప్పాలంటే గృహానికి సంబంధించినటువంటి అవసరమైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చాలా గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. అసలు కర్కాటక రాశి వారు ఏమనుకుంటారంటే, అమ్మా చాలా రోజుల తర్వాత నా మనస్సుకు ప్రశాంతత దొరికింది అని మీకు అనిపిస్తూ ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి చర్చలు చక్కగా ఫలప్రదంగా మారుతూ ఉంటాయి. మే 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఆందోళనలతోటి సమస్యలతోటి పరిష్కరించలేనటువంటి సమస్యలతో ఎవరైతే ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సంతానపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే సంతానపరమైన సమస్యలు అంటే వారికి సంబంధించిన ఉద్యోగ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, వారికి సంబంధించినటువంటి ప్రతి విద్యా సమస్యలు కానీ ఇవన్నీ కూడా పరిష్కరించబడుతూ ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కర్కాటక రాశి వారికి మేధోపరమైనటువంటి ఆలోచనలతో బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. కళాకారులకు, విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. ఇక్కడ కర్కాటక రాశి వారు ఏమనుకుంటారంటే, నేను అనుకున్నది ఖచ్చితంగా నెరవేరింది, నేను అనుకున్నది సాధించాను, సాధించగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మరి మే 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 7వ తేదీ రాత్రి 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కోర్టు కేసులు కనుక ఏమైనా ఉంటే వాటిలో కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చాలా గొప్పగా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ ఈ సమయంలోనే కర్కాటక రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, కర్కాటక రాశి వారికి నన్ను ఎవరైతే ఇప్పటిదాకా అణగదొక్కాలని చూశారో, నన్ను ఎవరైతే ఇప్పటిదాకా వెనక్కు లాగాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళే వెనక్కు తగ్గారు అనేటటువంటి భావన మీకు కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే పని ఒత్తిడి పెరిగినప్పటికీ బ్రహ్మాండంగా సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో సప్తమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ చిన్నపాటి విభేదాలు కలుగుతూ ఉంటాయి. ఇతరుల విషయాలలో అనవసరంగా తలదూర్చడం అనేటటువంటిది రాశి వారికి మంచిది కాదు. విశ్లేషణ ఏమిటి ఇక్కడ మీకు ఏమనిపిస్తుందంటే, ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, అయినా సరే నన్ను ఎవ్వరూ ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. ఈ సమయంలో అనవసరమైనటువంటి వాదనలు పనికిరాదు. 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి రాత్రి వరకు కనుక తీసుకుంటే ఊహించని సమస్యలు, పెను ప్రమాదాలు, ప్రయాణ సమస్యలు, ఆర్థిక నష్టాలు మొదలైనవన్నీ కూడా కలుగుతాయి. అప్పుడు అనిపిస్తుంది ఏదనుకున్నా ఏమీ జరగట్లేదు అనే నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. ఓపిక పట్టడం చాలా అవసరం. ఖచ్చితంగా కర్కాటక రాశి వారు శివారాధన చేయాలి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడికి తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం అనేది చాలా మంచిది. ఇంకా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.